అన్నానికి అంటరానితనం లేదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఎవరు పెట్టినా తినొచ్చు అంటున్నావన్నమాట. అది నా మాట కాదు, ఉపనిషత్తుల్లోని మాట. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నారు. సత్యం సత్యం పునఃసత్యం. అన్నాదేవ కల్విమాని భూతాని జాయంతి, అన్నేన జాతాని జీవంతి. బాగా సెలవిచ్చారు. కబీర్, ఈ రోజు నీ సంగతి అటో ఇటో తేలిపోవాలి. నా సంగతికేం కాని తమరొచ్చిన సంగతి ఏమిటో సెలవీయండి. నువ్వు ఇలా రోజు ఈ కాఫీలందరితో కూర్చొని కబుర్లు చెప్పడం ఏమీ బాగాలేదు. తమరు కూర్చుంటే తమతో కూడా కబుర్లు చెప్తాను. కూర్చునేందుకు రాలేదు నేను. నీకు నమాజు పిలుపులు వినిపించడం లేదా? చిత్తం వినిపిస్తున్నాయి. వినిపిస్తే మసీదుకు రావే, నమాజ్ చేయవే. తమరు ఖురాన్ షరీఫ్ బాగా చదువుకున్నవారాయే. తమకు నేను చెప్పాలా? నమాజు నడుస్తున్నప్పుడు గాని స్వారీ చేస్తున్నప్పుడు గాని చెయ్యవచ్చునని ఆ పవిత్ర గ్రంథంలోనే ఉంది కదా. ముల్లా గారు, నేను ఫాతేహా చేయవలసిన పద్ధతిలోనే చేస్తున్నాను. అది సరే ముల్లా గారు, మీరు చేయరాని తప్పులన్నీ చేసి మసీదు బురుజు నుంచి గొంతు చించుకుని అరుస్తారే, ఆత్మశుద్ధి లేని ఆ అరుపులన్నీ అల్లా వింటాడంటారా? బద్మాష్, నోర్మై. కల్మా పడ్నా, నమాజ్, రోజా, జకాత్, కుర్బానీ ఖచ్చితంగా చెప్పాలి. రంజాన్ షరీఫ్ వస్తుంది, నువ్వు రోజు రోజా చెయ్యాలి. ముల్లా సాహెబ్, నేను మీలాగా ఉపవాసాలుండను. రంజాన్ నెలలో పగలంతా పస్తుండి చీకటి పడగానే పెద్ద మాంసానికి సిద్ధమవుతారు మీరు. జీవహింస చెయ్యమని ఏ మతమూ చెప్పదు. ఇలా చెప్పినంత కాలం నీకు అర్థం కాదు. ఎలా చెప్పాలో అలాగే చెప్తాను. పదండి పదండి. బాగా దొరకలేసేవే. ఆ మతంలోని అయ్యుపట్లని నీకే బాగా తెలుసు. ప్రతి మతంలోనూ మంచి చెడులుంటాయి. మీ మతంలోని చెడును మీరు మాత్రం ఆచరించడం లేదా? ఏమిటి ఏమన్నా? నిజమే చెబుతున్నారు. వాళ్ళు ఒక నెల ప్రతిదినము పగలంతా ఉపవాసం చేస్తారు. మీరు ఏడాదికి 24 ఏకాదశి వ్రతాలు చేస్తారు. వారు ప్రొద్దుగుంకగానే పెద్ద విందుకు సిద్ధమవుతారు. మరి మీరు ద్వాదశి నాడు 3 రోజులకు సరిపడేంత మెక్కుతారు. మీ తద్దినాలలో వండవలసిన వంటలేమిటో మనుధర్మశాస్త్రం తెలుపుతూనే ఉందిగా. ఈ లేచబుద్ధి పరుచుకున్నావు కదా. పదనే పదం. తప్పదమ్మా, మా గురువు వద్ద నుంచి పిలుపు వచ్చింది. నేను వెంటనే వెళ్ళాలి. నేను వెళ్లే ముందు నీ పెళ్లి గురించి ఒక మాట చెప్పాలి బేటీ. చెప్పండి అబ్బాజాన్, మీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా? ఆ అల్లా దయ వల్ల నీ భర్త నీ దగ్గరికే వస్తాడమ్మా. అబ్బాజాన్, వారిని గుర్తించుకునేలా? అతని కబీర్ దాస్, రామభక్తుడు. తలపాగాలో నెమలి పింఛన్ ధరిస్తాడు. నిరంతరం రామనామం జపిస్తూ ఉంటాడు. అతడేనమ్మా నీకు కాబోయే భర్త. వెళ్ళొస్తానమ్మా. బాధపడకు బేటీ, అల్లా నిన్ను చల్లగా చూస్తాడు. వెళ్ళొస్తానమ్మా. మీరు అక్కడికనా? పదండి, అందరం కలిసి పాడి అంటూ పదండి. ఆహా, ఈ రోజు ఎంతో సుదినం. అన్నదమ్ముల్లాగా మీరందరూ కలిసి వస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది. భగవంతుని బండంటావా? విగ్రహాన్ని రాళ్ళంటావా? కళ్ళు నెత్తికెక్కి కాజుమల్లాన్ని ఖాతరు సేవా. అంతా రామమయం. వీడితో మాట్లాడి కొట్టాడు. చచ్చాడు. పదండి భాయ్.
అతని పేరు కబీర్ దాస్. రామభక్తుడు. తలపాగాలో నెమిలి పింఛన్ ధరిస్తాడు. నిరంతరం రామనామం జపిస్తుంటాడు. ఎన్నేళ్ళో వేచితిని ఎన్నాళ్ళో వేడితిని ఎన్నేళ్ళో వేచితిని ఎన్నాళ్ళో వేడితిని ఒళ్ళే పొదరిల్లు చేసి కళ్ళే వాకిళ్ళు చేసి ఒంటరిగా ఉన్నాను జంట కోరుతున్నాను ఎన్నేళ్ళో వేచితిని ఎన్నాళ్ళో వేడితిని ఒళ్ళే పొదరిల్లు చేసి కళ్ళే వాకిళ్ళు చేసి ఒంటరిగా ఉన్నాను జంట కోరుతున్నాను ఎన్నేళ్ళో వేచితిని ఎన్నాళ్ళో వేడితిని చూపులకే రూపం కరువై కనురెప్పలు వాలేను కౌగిలి గిలిగింతలు కరువై ఎద పొంగులు పొంగేను చూపులకే రూపం కరువై కనురెప్పలు వాలేను కౌగిలి గిలిగింతలు కరువై ఎద పొంగులు పొంగేను తలపులెన్నో పికమక పెడితే వయసు కన్నె మదిగిల కొడితే తలపులెన్నో పికమక పెడితే వయసు కన్నె మదిగిల కొడితే కరువాల పందిరి కింద కరువాయే కాముడి కథలు ఎన్నేళ్ళో వేచితిని ఎన్నాళ్ళో వేడితిని ఎన్నేళ్ళో వేచితిని ఎన్నాళ్ళో వేడితిని నీ మోహం సమ్మోహనము తనువంకితమిచ్చేనా నీ నామం గానామృతము రసగంగల తడిసేనా నీ మోహం సమ్మోహనము తనువంకితమిచ్చేనా నీ నామం గానామృతము రసగంగల తడిసేనా పురుషులకే మోహన రూపం తాకినంత తీరును తాపం పురుషులకే మోహన రూపం తాకినంత తీరును తాపం దాసోహం నీ మహిమలకు అద్వైతం కావాలిప్పుడు ఎన్నేళ్ళో వేచితిని ఎన్నాళ్ళో వేడితిని ఎన్నేళ్ళో వేచితిని ఎన్నాళ్ళో